హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం కొంత వొకాబులరీని పెంచుకుందామండి. ఏమిటండి, మరి ఇంగ్లీష్కి అదే కదండి పట్టు. మనకి ఎన్నొచ్చినా కూడా మాటలు రాకపోతే ఎట్లా, వొకాబులరీ పదాలు రాకపోతే ఎలా? మరి పదాలు పెంచుకునేటటువంటి పెంచుకుందామా? మరి పెంచుకోవడంలో ఈరోజు కొన్ని డిసీజెస్ గురించి మనం నేర్చుకుందామండి. డిసీజ్ అంటే కామన్గా మనకు అందరూ తెలుసు కదా, ఫీవరు, టైఫాయిడ్, ఎమోషన్స్ కాదు, కాఫ్, టైఫాయిడ్, ఎసిడిటీ, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, ఇవన్నీ మనకు తెలిసినాయి కదండి. ఇవి కాకుండా ఇంకా కొంత జనరల్గా వాడే వాటిల్లో కొన్నిటి మనకు తెలియవండి. వాటి గురించి కూడా నేర్చుకుందామా? ఎస్, మనం ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నామో ఎంతో డిసైడ్తో, ఎంతో విల్ పవర్తో, ఎంతో ఇంట్రెస్ట్గా, అట్లానే మనం నాలెడ్జ్ పవర్ను కూడా కాస్త పెంచుకోవాలండి. ఇంతైనా పెంచుకోవాలి కదా. ఎస్, మరి పెంచుకుందామా? ఈ సుత్తంతా ఆపి కత్తి లాంటి సబ్జెక్ట్కి వెళ్దామా? ఎస్, థ్యాంక్ యూ. కొన్ని వ్యాధుల పేర్లు నేర్చుకుందామండి, డిసీజెస్ నేమ్స్ కొన్నిటిని. ఏ విధంగా అంటే, ఫస్ట్ థైరాయిడ్ ఉందనుకోండి, మనం థైరాయిడ్ అనే పిలుస్తాం, కానీ దానికి ఒక పేరు ఉందండి. ఏమిటంటే గోయిటర్. థైరాయిడ్ ఏమంటాం? గోయిటర్ అంటామండి. GOITR, గోయిటర్ అంటాం. ఎస్, నెక్స్ట్ మన కండ్ల కలకు వస్తుంది కదండి. కండ్ల కలకు జనరల్గా మనం ఐసోర్ అంటాం. సోర్ అంటే పుండు, ఐ అంటే కండు, కంటి పుండు అంటాం. కానీ దానికి ఒక పేరు ఉంది, అదేమిటంటే కంజక్టివిటీస్ అని మనం పిలుస్తామండి. కంజక్టివిటీస్, CONJUNCTIVITIS, కంజక్టివిటీస్ అని మన కళ్ళ కనుక పిలుస్తాం. జనరల్గా మనకి ఏం పిలుస్తాం? ఐసోర్ అని పిలుస్తాం, లేకపోతే ఆపాల్మియా అని కూడా అంటాం. కానీ దాని కరెక్ట్ వర్డ్ ఏంటంటే కంజక్టివిటీస్ అంటే కండ్ల కలక. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ నాసియా, వికారంగా ఉంటుంది చూడండి. వికారంగా తాగుతున్నట్టు, ఏదో వికారంగా తింటే వమిటింగ్ అయ్యేటట్లుగా అట్లా వికారంగా ఉంటుంది చూడండి, దాన్ని మనం నాసియా అంటాం. నాసియా. నెక్స్ట్ ఇంకా హంచ్ బ్యాక్ అంటే మీ అందరూ తెలుసు కదా. హంచ్ బ్యాక్ అంటే గూని. ఎస్, ఒంటి కూడా ఇట్లా ఉంటుంది కదా, దాన్ని కూడా హంచ్ బ్యాక్ అంటామండు. ఎస్. ఇక రొమాటిజం అంటే మనకు తెలుసు కదండి. రొమాటిజం అంటే పెయిన్లు, ఇవన్నీ రొమాటిక్ పెయిన్స్ మనకు తెలుసు కదా. రొమాటిజం అంటే కాళ్ళనొప్పులు, కీళ్ళవాతాలు, ఇవన్నిటిని కూడా రొమాటిజం అంటాం. ఎస్. నెక్స్ట్ ఇక మనకు తెలుసు కదా, వాట్ ఈజ్ ఇచ్చింగ్ అంటే దురద, తెలుసు కదా మనందరికీ. ఎస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటో, మనం ఏదో ఎక్కువ తిన్నప్పుడు, పడినప్పుడు అంటాం కదా, తేల్పులు కదా. వాటిని కూడా ఇంగ్లీష్లో తెలియాలి కదా, ఎందుకంటే జనరల్గా వచ్చే ఇవే కదా తేల్పులు. వాటిని బెల్చింగ్ అంటాం, త్రాన్పటం ఏవో అంటాం కదా, దాన్ని బెల్చింగ్ అంటాం. వాట్ ఈస్ బెల్చింగ్ అంటాం. దాన్ని బఫెట్ అని కూడా అంటారు కొంతమంది, ఇంకా బర్ప్ అని కూడా అంటారు. ఎస్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఇక మెల్లకన్ను, మామూలుగా చూడటం అంటే చూస్తాం, మెల్లకన్ను చూస్తారు కదా, మరి దాన్ని ఏమంటామండి? ఇదిగో స్క్వైంట్. మెల్లకన్ను ఏమంటామండి? స్క్వైంట్. SQUINT, స్క్వైంట్. వెరీ గుడ్. నెక్స్ట్ చీలిక పెదవి. మనం ఏదో గ్రహణం వచ్చిందండి, పుట్టుకలో గ్రహణం వచ్చిందండి, అందుకని పెదవి లోతు దోసుకెళ్ళిందండి, ఇటుపుగా అటుపుగా ఉంటుంది కదా, అది గ్రహణం పట్టిందండి, అందుకని గ్రహణం టైంలో ఏదో అంటాం కదా మనకు. వాటిని ఆ చీలిక పెదవిని క్లెఫ్ట్ లిప్ అంటాం. వాట్ ఈస్ క్లెఫ్ట్ లిప్? చీలిక పెదవిని ఏమంటామండి? క్లెఫ్ట్ లిప్. ఎస్. ఇక మనకు నిద్రలేమి మనకు తెలుస్తుంది కదండి, నిద్ర పట్టలేదు, అసలు లేదు నిద్రలేమి, ఇన్సోమియా అంటే నిద్రలేమి, INSOMIA, ఇన్సోమియా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక మనకు ఒక్కోసారి ఊపిరాడకుండా ఉంటుంది కదండి, ఊపిరాడకుండా ఉంటుంది. అది ఎక్కువ అంటే మనం కొట్టుకోవలసినంత స్పీడ్గా మనది గుండె కొట్టుకోడు, నిదానంగా కొట్టుకుంటుంది, చాలా నిదానం కొట్టుకుంటుంది. అదే ఊపిరాడతనం. దాన్ని షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్, దాన్ని ఏమంటామండి? షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, ఊపిరాడకపోవటం. ఎస్. ఒక్క విషయం అండి, మరి
3-4 దశాబ్దాలుగా నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్గా చేసేసి మాకున్నటువంటి నాలెడ్జ్ అంతా మీకు అందించాలనే ఉత్సాహంతో ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీ ముందుకు వచ్చాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. లెట్ us గో టు ద సబ్జెక్ట్. ఎస్, ఇప్పుడు అలసట అయిపోతామండి, అలసట చెందుతాం కదండి. జనరల్గా మనం అలసట ఏమంటాం, టైర్ అయిపోయామంటాం, టైర్నెస్ అంటాం. కానీ అలసట ఏమంటాం అంటే ఫ్యాటిగ్యూ, ఏమంటాం అండి, FATIGUE ఫ్యాటిగ్యూ అంటాం. నెక్స్ట్ ఇంకోటండి, ఇవన్నీ మనకు తెలిసినాయండి. ఆళ్ళు అంటుకుంటే వాంతి వ్యాధి వస్తుంది, ఇలా అంటువ్యాధి ఇట్లా సోగుతుంది, అంటుకుంటే మనిషి సోగుతుంది. ఈ కమ్యూనిటీ వ్యాధులు ఇవి ఉంటాయి కదండి. అంటువ్యాధులు ఏమంటామంటే కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, COMMUNICABLE, కమ్యూనికబుల్ BLE, కమ్యూనికబుల్ డిసీజెస్. ఎస్, అంటువ్యాధి అండి. నెక్స్ట్ ఇంకోటి ఉండవు మనకు ఒక్కోసారి బొల్లిగా మెలానినో అది లేకపోవటం వల్ల అక్కడ చర్మం నల్లగా ఉండకుండా తెల్లబడిపోతుందంట. అది దాన్ని ఆ బొలిని ఏమంటామండి? ఎస్, బొలిని విటిలిగో అంటాం, వైటిలిగో అంటారు, లేదా విటిలిగో అంటాం. బొలిని ఏమంటాం? విటిలిగో అంటామండి. ఇప్పుడు మనం ఇంకోటి కూడా లెకోడ్రామా అని కూడా అంటామండి. ఇంకో పేరు కూడా ఉంది. ఎస్. నెక్స్ట్ మనం ఏంటండి, ఈ గొంతులో అనుకుంటాం పద్దా కదా, గరగర అంటుంది, గొంతులో గొరగొర అంటుంది. మరి దాన్ని ఏమంటాం? దాన్ని చూడండి, బ్యాటింగ్ ఇన్ థ్రాట్, బ్యాట్ చేస్తూ ఉంటుంది అన్నమాట లోపల, అందుకని గొరగొర అంటుంటాం. బ్యాటింగ్ ఇన్ థ్రాట్, థ్రాట్, బ్యాటింగ్ ఇన్ థ్రాట్. ఎస్. ఇంకోటండి, ఒక్కోసారి నోరు బాగా నోటి పుళ్ళు వస్తాయి, పూత వస్తుంది, పెదాలు పగులుతాయి, క్రాక్స్ వస్తాయి అని లిప్స్, క్రాక్స్ ఆన్ ద లిప్స్, ఇవన్నీ వస్తాయి కదండి. ఆ నోటి పూతని మనం ఏమంటాం చూద్దాం. ఆ నోటి పూతని మనం కెలైటిస్ అంటామండి. ఆ నోటి పూతని మనం ఏమంటాం? కెలైటిస్. ఎస్. దాన్ని మౌత్ ఆల్సర్ అని కూడా అంటామండి. దీన్ని మౌత్ ఆల్సర్, లేకపోతే క్రాకింగ్ ఇన్ ది లిప్, క్రాకింగ్ ఇన్ ది లిప్స్ ఆఫ్ ది మౌత్ అని, క్రాకింగ్ ఇన్ ది స్కిన్ ఆఫ్ ది లిప్స్ అని ఇట్లా కూడా మనం పిలుస్తాం. ఎస్, కెలైటిస్, CHELITIES, కెలైటిస్. ఇంకోటండి, కోరింత దగ్గు. మన కోరింత దగ్గు వస్తుంది, ఆపకుండా వస్తుంది. అది పెద్ద దగ్గు కాదు, చిన్న దగ్గు కాదు, ఆపకుండా మాత్రం వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని కోరింత దగ్గు అంటాం కదా. మరి కోరింత దగ్గుని ఏమంటాం? ఊపింగ్ కాఫ్ అంటాం. ఏమంటామండి? ఆ కోరింత దగ్గుని ఊపింగ్ కాఫ్ అంటాం. ఇంకొక మాట కూడా ఉందండి, కోరింత దగ్గుని పెర్టసిస్ అంటాం. కోరింత దగ్గుని ఏమంటాం అని? పెర్టసిస్ అంటాం, లేకపోతే చిన్ కాఫ్ అంటాం. పెర్టసిస్ లేకపోతే చిన్ కాఫ్ కూడా అంటాం ఈ కోరింత దగ్గుని. ఎస్. ఇక మనకి ఒక్కొక్కసారి వస్తాయండి, ఒక పళ్ళు నొప్పి పుడతాయి, నల్లబడతాయి ఆ పళ్ళు, దాన్ని మనం పిప్పళ్ళు అంటాం కదా. మరి పిప్పళ్ళని ఏమంటాం చెప్పండి? పిప్పళ్ళని మనం క్యారిస్ట్రిత్ అంటాం. ఏమంటాం? క్యారిస్ట్రిత్ అంటే పిప్పళ్ళు అండి. పిప్పళ్ళని క్యారిస్ట్రిత్, CARIS, క్యారిస్, TETH, క్యారిస్ట్రిత్. ఎస్. ఇప్పుడు చూద్దామండి, ఒక్కోసారి మనం ఏది తింటామో, ఏది చూస్తామో, ఎట్లా ఉంటుందో గుండె దడ 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 కొట్టుకుంటుంది. కొట్టుకోవాల్సిందంట ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇందాక బ్రీత్ చేయవలసిన దానికంటే ఇంకా నిదానంగా చేస్తేనేమో ఊపిరాడకపోవటం. మరి గుండె కొట్టుకోవలసింది కంటే ఇంకా స్పీడ్గా దాని ఇష్టం అంటే కొట్టుకుంటుంది. దాన్ని గుండె దడదడ అంటాం. ఈజ్ ఇట్? ఆ గుండె దడ దాన్ని ఏమంటామండి? ఇది పాల్పిటేషన్ అంటాం. గుండె దడదండి ఏమంటాం? పాల్పిటేషన్ అంటాం. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దొడ్డి కాళ్ళు ఉంటాయండి. దొడ్డి కాళ్ళు ఏమంటాం మనం కదా, దొడ్డి కాళ్ళే. ఈ కాళ్ళు చిన్నగా వెళ్ళాడు, అటు సగం ఇటు, ఈ 2 కాళ్ళు దగ్గర ఉంటే మధ్యలో మాత్రం ఇంత డెలుపుగా ఉంటుంది కదా. కొంతమంది యాక్టర్స్ కూడా వచ్చింది, పేరు చెప్తే మీకు కోపమేమో కానీ దొడ్డి కాళ్ళు అంటాం. ఆ దొడ్డి కాళ్ళని ఏమంటాం అంటే బౌలెక్స్ అంటామండి. దొడ్డి కాళ్ళని ఏమంటాం? బౌలెక్స్, BOWLEGS, బౌలెక్స్. ఎస్. ఇక ఒక్కొక్కసారి మనకు గోరుకు ఒక పుండు వస్తుంది కదండి, నిమ్మకాయ కూడా కంత చేసి తొడుగుతాం కదా. ఎస్, గోరు చుట్టూ. ఆ గోరు చుట్టూ ఏమంటాం? గోరు చుట్టూ విట్లో ఏమంటామండి? WHITLOW, విట్లో అంటాం. ఈ గోరు చుట్టుని విట్లో అంటామండి. ఒక్కోసారి వాడు మంచి చెప్పని, చెడ్డ చెప్పని, మంచి ఇవ్వని, చెడ్డవని, ఏదైనా కూడా మనం చిరకాకుండా వద్దు అంటాం. బంగారం ఇస్తే మాత్రం అనలే. ఎస్, వద్దు అంటాం కదా. డబ్బులు ఇచ్చినా బంగారం ఇచ్చినా అప్పుడు అనము.
మిగతా అప్పుడంతా కూడా పెట్టినా స్వీట్ పెట్టినా వద్దు, వాటర్ పెట్టినా వద్దు, అమ్మ అన్నం పెట్టినా వద్దు, లేకపోతే వైఫ్ డ్రింక్ ఇచ్చినా వద్దు. ఎస్, అటువంటి దాన్ని చిరాకు అంటాం. అదేంటి ఇంగ్లీష్లో మన చిరాకుని పరాక కాదు, డిస్టెంపర్. చిరాకుని ఏమంటాం? డిస్టెంపర్. DISTEMPER, డిస్టెంపర్ అంటామండి. ఇక ఒక్కొక్కసారి మనకు తల దిమ్ముగా ఉంటుంది. మన అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపెడుతుంటాడు. ఆ తల దిమ్ముగా ఏంటో బుమ్ము అన్నట్లు, ఇంత తీసుకొచ్చి మీద పెట్టినట్టు, తల మీద పెట్టినట్టు దిమ్ముగా ఉంటుంది కదా. మరి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వెర్టిగో అంటాం. ఏమంటామండి? వెర్టిగో అంటాం. తల దిమ్ముని ఏమంటాం? వెర్టిగో అంటాం. ఇవి ఇంకా ఉన్నాయండి చాలా. ఇప్పటికే కొంచెం లెంగ్తీ అయినట్టుంది కదా వీడియో. మరి ఇక్కడ కాపీ ఈసారి మనం ఇంకా వొకాబులరీ పెంచుకునే సందర్భాలు చాలాసార్లు వస్తాయండి. అందులో వెర్బ్స్ కానివ్వండి, నౌన్స్ కానివ్వండి, యాడ్జెక్టివ్స్ కానివ్వండి, యాడ్వర్బ్స్ కానివ్వండి, ఇటువంటి వొకాబులరీని మనం తరువాత ఇంకొన్ని వీడియోలో చూసుకుందామా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.